నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. నేను ఈరోజు తెలంగాణ కంచికైతే వచ్చానండి. తెలంగాణ కంచి అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జిన్నారం మండలం కొడకంచి గ్రామం అన్నమాట. అయితే ఊరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంభూ వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది నారాయణ స్వామి వారు స్వయంగా వెలిచారనమాట. మనకి కొన్ని దోషాలు ఉన్నట్టయితే కొన్ని ఆలయాలు దర్శించాలని అంటూ ఉంటారు కదా. మనకి కొన్ని దోషాలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే బలి దోషాలు. బలి దోషాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కంచి. అయితే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ కొడకంచికి వచ్చినట్లయితే ఇక్కడ సేమ్ మనకి కంచిలో ఏ విధంగా ఉంటుందో బంగారం బల్లి వెండి బల్లి అనేది ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ దర్శించుకున్నట్లయితే మనకున్న దోషాలు అనేది తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మన అనుకున్న కోరికలు అంటూ తీరుతాయంట. మరి స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రూపం అనేది చూద్దాము. అదేవిధంగా ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర కూడా ఉందంట. ఆ చరిత్ర గురించి కూడా తెలుసుకుందామా? మరి వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని దేవతామూర్తులు అంటూ లోపలికి ఉంటాయి. కాకపోతే ఈ ఆదినారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే బయట ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఉన్నారు, అదేవిధంగా శివుడు కూడా ఉన్నారు. మరి వాళ్ళని కూడా దర్శనం చేసుకుందాం. మరి క్షేత్ర పాలకుడిగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, అదేవిధంగా శివుడు కూడా ఉన్నారంటే శివుడు వచ్చేసి బ్రహ్మసూత్ర లింగం అనమాట. ఈ లింగము మనం దర్శించినట్లయితే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనం బ్రహ్మసూత్ర లింగం దర్శనం అనేది మనం చేసుకుంటారు అని అంటూ ఉంటారు. మరి ఆ స్వామివారిని ఒకసారి చూపిస్తాను రండి. మనకి జనరల్గా చెప్పాలంటే ఇంత పెద్ద శివలింగం అనేది గుడి లోపలే ఉంటుంది. కాకపోతే భక్తులందరూ స్వామివారికి అభిషేకం చేయాలనుకున్న, పూజలు చేయాలనుకున్న వాళ్ళ చేతితో చేసుకున్న విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంతకుముందు పాత విగ్రహాలు అంటూ ఉండేయంట. కొంచెం శిథిలమయ్యేసరికి ఇంకా ఈ గ్రామస్తులందరూ కలిసి ఈ కొత్త విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది. ఈ ఆలయంలో 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఈ చెట్టు అయితే కనీసం ఒక 200 సంవత్సరాలు ఉందంటే అండి. ఈ చెట్టుకి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది చెట్టు కూడా. 200 సంవత్సరాల చెట్టు ఇది. ఈ ఆలయంలో ప్రతి ఒక్క చోట చాలా ప్రత్యేకంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ చిన్నగా నాగదేవతలు కూడా ఉన్నారు, అభిషేకం కూడా చేసుకోవచ్చు. స్వామివారు ఉన్న దగ్గర ప్రతి ఆలయంలోనూ గరుత్మంతులు ఉంటారు కాబట్టి ఆలయం కిందే ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నారు. రండి చూద్దాం ఒకసారి. అయితే ధ్వజస్తంభం కింద ఉన్నారు స్వామి. ఎప్పుడైనా మనకి ఎదురుగా ఉంటారు కాబట్టి, కాకపోతే ఇక్కడ గుడి కింద ఉన్నారు గరుత్మంతుడు. పడగలాగా మనం జనరల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గుళ్ళో రావి చెట్టు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే దేవతా వృక్షం అని అంటూ ఉంటారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు కనీసం 200 సంవత్సరాలు ఉంటుందంట ఈ చెట్టుకి. అదేవిధంగా ఈ చెట్టులో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే చూపిస్తారండి. మీరు గమనించినట్లయితే ఈ చెట్టులో స్వామివారి యొక్క రూపం అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఇట్లా సైడ్ నుంచి చూసాం అనుకోండి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది కొంచెం పడగలాగా ఉంటుంది. దాని కింద సేమ్ స్వామివారి రూపంలాగా చిన్న ముక్కు, మూతి, ఇలా కిరీటం లాగా ఉంటుంది. ఎలా అంటే మనం తిరుపతి కొండ ఎక్కుతూ ఉంటే స్వామివారి రూపం ఆ కొండలో కనిపిస్తుంది కదా, సేమ్ అదే మాదిరిగా ఈ చెట్లో కూడా గమనించినట్లయితే స్వామివారి రూపం అనేది కనిపిస్తుంది. అయితే నాకైతే కనిపిస్తుందండి ఇదంతా పాములాగా ఇలా పడగ విప్పినట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి చిన్న
ముక్కు, ఇలా మూతి, ఇలా కిరీటంలాగా కనిపిస్తుంది. సైడ్ నుంచి అయితే నాకు అలా అనిపిస్తుందండి. కాకపోతే ఈ చెట్లు అయితే రూపాలంటూ కనిపిస్తాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలాంటి గుళ్ళో 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఎంట్రన్స్‌లో ఉంది మనకి. అక్కడ శివుడు ఉంటారనమాట. ఆ చెట్టు 200 సంవత్సరాలే. ఈ చెట్టు కూడా అంతే అండి. అల్లాని వంశస్థులకు సంబంధించిన ఒకళ్ళు రామోజీరావు అనే వ్యక్తికి ఒకరోజు స్వామివారు కల్లోకొచ్చారంట. కల్లోకొచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న మంబాపూర్ అనే అటవీ ప్రాంతం ఉంది. అక్కడ పుట్టలో నేనున్నాను. పుట్టలో నుంచి తీసుకొచ్చి నాకు రోజు పూజలు అవన్నీ జరిపించని స్వామివారు ఆదేశం ఇచ్చారంట. అయితే అలా ఆదేశం ఇవ్వగానే ఆ వంశానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు మొత్తం ఆ అడవిలో స్వామివారు ఎక్కడున్నారా అని వెతకడం స్టార్ట్ చేశారంట. అయితే ఒక రోజు పట్టింది. ఆ స్వామివారి జాడే దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కూడా స్వామివారి విగ్రహం అనేది కనిపించలేదంట. అయితే అదే రోజు మరి అడవికి వచ్చినప్పుడు అడవి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ తిరిగి బయలుదేరాలంటే చాలా కష్టం కాబట్టి ఒకరోజు అడవిలోనే నిద్రించారంట. నిద్రించిన తర్వాతకి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ స్వామివారు అదే టైంకి కల్లోకి వచ్చారంట. అయితే ఏ విధంగా అంటే, నీకు ఒక గరుడ పక్షి కనిపిస్తుంది, ఆ గరుడ పక్షి నేను ఎక్కడున్నానని చెప్తుంది అని స్వామివారికి కల్లో చెప్పారంట. అయితే తెల్లారేసరికి అడవి ప్రాంతాల్లో గరుడ పక్షి అక్కడక్కడ తిరుగుతూ ఉందంట. అయితే గరుడ పక్షి చూపించిన దారి ప్రకారమే స్వామివారు ఎక్కడున్నారో కనుక్కొని ఆ స్వామివారిని తీసుకురావడం జరిగింది. మరి మళ్ళీ బయలుదేరేసరికి చీకటైంది. చీకటైపోయేసరికి ఆ అడవి ప్రాంతాల్లోనే అందరూ నిద్రించారు. దానికి ముందు కొంచెం గొడవ కూడా జరిగిందంట. ఎందుకంటే స్వామివారు దొరికేసరికి మా ఊర్లో ఉంచాలని చిన్న గొడవ జరిగిందంట. దీంతో ఇంకా ఆ రోజు గడిచిపోయింది. అక్కడే నిద్రించారు అడవిలో. తెల్లారేసరికి స్వామివారి విగ్రహం కనిపించలేదంట. అయితే ఎక్కడ చూసినా అడవంతా వెతికినా స్వామివారి విగ్రహం కనిపించట్లేదు. ఏమైందని అక్కడున్న ప్రజలు అనుకోవచ్చు, వాళ్ళంతా చాలా కంగారు పడ్డారంట. చూస్తే ఇక్కడ మన వెనుక కనిపిస్తుంది కదా, ఆ స్వామివారే ఆ గుట్ట మీద వెలిశారు. స్వయంగా స్వామివారి ఆ ప్లేస్ అంటే ఆ స్థలాన్ని ఎంచుకున్నారనమాట. ఇంత చరిత్ర ఉందండి ఈ ఆలయానికి సంబంధించి. చెప్తుంటేనే ఆ స్వామివారిని ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్వామివారి విగ్రహం రూపం అనుకోవచ్చు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది నారాయణ స్వామివారు. అదేవిధంగా ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకతగా ఉంది. అంటే కంచిలో ఉన్నట్టు బంగారం బల్లి అనుకోవచ్చు, వెండి బల్లి, కంచిలో జరిగినట్టే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంట. అదేవిధంగా ఇక్కడ మీకు కోనేరు కనిపిస్తుంది కదా, ఆ కోనేరులో కొంతమంది స్నానం చేసుకుని ఆ స్వామివారిని దర్శించుకుంటారు, లేకపోతే కాలు కొడుక్కొని స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి స్వామివారి దర్శనం చేసుకున్నారండి. కనిపిస్తుంది కదా సాక్షాత్తు అక్కడ వెలిసిన స్వామి. రండి. అయితే నేనైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాను. మనకి స్వామివారు అయితే కొంచెం గుట్ట మీద ఉంటారనమాట. నిజంగా చెప్పాలంటే మనకి ఈ ప్లేస్ కనుక వచ్చినట్లయితే మనకున్న టెన్షన్స్ మొత్తం పోతాయని అనుకోవాలి. మీరు నా వెనుక చూసుకున్నట్లయితే మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి. అదేవిధంగా గుడి పక్కన ఒక చెరువు కూడా ఉందండి. ఎంత నేచర్ అనేది ఎంతో బాగుందంటే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ చాలా ప్రత్యేకతనే చెప్పాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి ప్రతి ఒక్కటి విశేషమే. మరి స్వామివారిని దర్శనం చేసుకుని రండి. మనకి స్వామివారికి ఎదురుగా గరుడ స్తంభం అనేది ఉందండి. ఇంకా అలా గరుడ స్తంభం అలా తాకి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఆలయానికి వెళ్తే ఆ ఆలయానికి సంబంధించిన చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. కొంతమందికి తెలియదు కాబట్టి ఈ స్వామివారికి సంబంధించిన చరిత్ర అనేది మనకి ఇక్కడ మొత్తం రాయడం జరిగింది. అదొకసారి చూద్దాం రండి. ఈ ఆలయానికి సంబంధించి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి వచ్చిన భక్తులకి అర్థమయ్యేలాగా మనకి ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు అంటూ ప్రతి సంవత్సరం స్వామివారికి చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్మాసంలో, ఇంకోటి మార్గశిర మాసంలో చాలా ప్రత్యేకత స్వామివారికి. చాలా ఘనంగా చేస్తారంటండి ఇక్కడ ఉత్సవాలు. ఇక్కడ చాలా ప్రత్యేకత మనకి కంచిలో ఉన్న మాదిరిగానే వెండి బల్లి, బంగారం బెల్ అనేది ఉంటుందని. సో అవి కూడా మనం దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది నారాయణ స్వామి వారు స్వయంగా వెలిశారు కాబట్టి ముందుగా స్వామివారి దర్శనం చేసుకుందాం రండి.
शुभस्थितिः सर्वमेतेन आप्नोति सर्वं जगति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ओम दत्तमिहां वाजो ओम तात्मा ओम दत्तमो सर्वं ओम दत्तुर्वर्णनः दस्यतु भूतेषु शुभागामि स्वमूर्तिः तन्यज्ञस्तं चत्कारस्तं रस्तं ब्रह्मस्तं प्रजापतिः मरण वर्ष బాగా బుట్టి స్వామి ముట్టుకోనా ముట్టుకొని వెళ్ళండి. అయితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు స్వామివారి గురించి ఏం తెలుసు అన్న విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము బీరంగూడ భ్రమరాంబిక కాలనీ అండి. అంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ దర్శనానికి రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము ఇక్కడ టెంపుల్ ఉంటుందని చాలా ఇయర్స్ నుంచి తెలుసు. మీకు ఏ విధంగా తెలుసండి స్వామివారి గురించి? ఆలయం అంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అని అంటూ ఉన్నారు. కొంతమంది కంచికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ బంగారం బల్లి వెండి బల్లి అనేది ఉంది. మీకు ఎలా తెలిసింది ఈ ఆలయం గురించి? అంటే ఇది పురాతన టెంపుల్ అండి. మేము ఇక్కడ నుంచి చాలాసార్లు ఇక్కడ బొంతపల్లి అటు వెళ్ళాము. కాకపోతే ఇక్కడ రాలేదు. ఇక్కడ ఈరోజు వచ్చాము. అదే ఇంకా స్వామిని దర్శించుకున్నాం. ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, బామ్మ. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బామ్మ. నమస్తే. అయితే ఇక్కడ మరి చరిత్ర చాలా ఉంది కదా, అంటే 1000 సంవత్సరాలు ఉంది గుడి కట్టి అని అంటూ ఉన్నారు. అయితే ఈ స్వామివారి చరిత్ర నీకు తెలిసినంత వరకు మాకు చెప్తావా? ఆదినారాయణ సర్పం ఆయన వండుకునేది పాము. అయితే ఆ చెట్టును కొట్టేందుకు ఒక ఎక్కి వచ్చిండు అనమాట. వచ్చితే ఆయన కొట్టనీయకుండా ఆడం పడిపోయాడు. సర్పం వెళ్ళింది అందుకే. వెళ్ళి ఒక ఆమెకు వేమికి దేవుడు వచ్చాడు. వచ్చి నన్ను కొట్టకురా, నేను నా నిజ రూపం చూపిస్తా అంటాను అన్నట్టు అని ఆ చెట్టుకు పుట్టోలు అయ్యి అంతా మచ్చ పుట్టేసింది. అది పొగడ చెట్టు. ఆ చెట్టులో మళ్ళా రాగి చెట్లు వేసింది. వచ్చిన పబ్లిక్ కొబ్బరికాయ కొడతారు, పూజిస్తారు, పరిరక్షణ చేస్తారు. దానికి కూడా మంచిగా ఆలయం చేస్తారు దేవునికి చేసినట్టు. చూసారు కదండి, కొడకంచిలో ఉన్న శ్రీ స్వయంభూ వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామిని మనం దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా కంచికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనకి కొడకంచిలో ఉన్న బంగారం బలిని కూడా వెండి బలిని కూడా దర్శనం చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ ఈ ఆలయానికి రావాలి అనుకుంటే మనకు ఉదయం 7 నుంచి 11:30 వరకు ఆలయం అయితే తెరుచుకుని ఉంటుందండి. ఒకవేళ సాయంత్రం టైమింగ్ వచ్చినట్లయితే 4 నుంచి 7:30 వరకు అనమాట. ఒకవేళ శనివారం వచ్చినట్లయితే 12 వరకు ఉదయం అనేది ఆలయం తెరిచే ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.